వీకెండ్ కాబట్టి ఎక్కడికైనా బయటకు వెళ్లేందుకు ఏదైనా పనులు చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారా? అయితే ఇప్పుడు అవి చేసేసుకోండి. సాయంత్రం కుదరకపోవచ్చు. ఎందుకంటే నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇవి మరో 4-5 రోజులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు, పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, రంగారెడ్డి, ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్లో సాయంత్రం లేదా రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కూడా మోస్తారు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ విభాగం తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని, మిగతా చోట్ల వర్షాలు కురవకున్నా వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మధ్యాహ్నం నగరంలో ఉక్కపోత ఉంటుందని, సాయంత్రానికి ఆకాశం మేఘాలతో కమ్ముకొని వాతావరణం చల్లబడుతుందని తెలిపారు. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని కూడా భారీ వర్షాలేమీ ఉండవని తెలిపారు. వర్షాలు లేకుండా చల్లగా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ వీకెండ్ను హైదరాబాదీలు ఎంజాయ్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా ఈ వర్షాలు కొనసాగుతాయని, రాబోయే 5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా హెచ్చరించారు వాతావరణ శాఖ. ఇవాళ అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలేమీ ఉండవని, కానీ బలమైన ఈదురుగాలులు, పిడుగులతో ప్రమాదం పొంచి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. కాబట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని సూచించారు. ప్రజలు కూడా ఈదురుగాలులు, వర్షం సమయంలో బయటకు రాకూడదని, ఏవైనా అత్యవసర పనులు ఉంటే ఉదయం లేదా మధ్యాహ్నమే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. సో వర్షాలు పడతాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి.